కౌన్సిల్ సమావేశంలో రచ్చ రాజుకుంది. జీవీఎంసీ కౌన్సిల్ అజెండా సమావేశం నుంచి గీతం విద్యా సంస్థలకు భూ క్రమబద్ధీకరణ అంశం తొలగించాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతలు నల్ల కండువాలతో మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అదే అంశంపై వామపక్షాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కౌన్సిల్లోకి చొచ్చుకెళ్లేందుకు వామపక్షాలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వామపక్ష నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, జీవీఎంసీ కౌన్సిల్ ప్రారంభంలోనే రసాబసాగా మారింది. ఎందుకంటే కౌన్సిల్ ప్రారంభమైన కొద్దిపాటికి ఇటీవల మృతి చెందిన కార్పొరేటర్కు అంతా కూడా నివాళులర్పించిన వెంటనే ఈ గీతంకు సంబంధించిన భూములు క్రమబద్ధీకరణకు సంబంధించి ఎజెండాలో తీసివేయాలంటూ కూడా వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా మేరీ స్టేడియం చుట్టుముట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ కార్పొరేటర్లకు అలాగే అక్కడ ఉన్న కూటమి కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లంతా కూడా మేయర్ని సైతం కూడా తోసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మేయర్ని తోసివేయడంతో ఆయన కౌన్సిల్ నుంచి బయటకు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న కార్పొరేటర్లంతా కూడా అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కౌన్సిల్ సమావేశం జరగాలంటే ఖచ్చితంగా గీతంకు సంబంధించిన 54.71 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎకరాలకు సంబంధించి ఏదైతే క్రమబద్ధీకరణ చేయాలంటూ కూడా ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండాను ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా తొలగించాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మరొక వైపు వైసీపీ నేతలంతా కూడా ఆందోళన బాటపట్టారు. ఎమ్మెల్సీలు అలాగే కార్పొరేటర్లు సైతం కూడా లోపల ఉండి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక వైపు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక వామపక్ష నాయకులు సైతం కూడా ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే జీవీఎంసీ వద్ద ఉన్న ప్రధాన గేటు వద్ద వామపక్ష నాయకులు సైతం కూడా ఏదైతే ఎజెండాలో చేర్చారో దాన్ని ఖచ్చితంగా తొలగించాలంటూ కూడా ఆందోళన చేపడుతూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే గీతం సంబంధించి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో గీతం విద్యా సంస్థల ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సర్వే చేశారు. ఆ సర్వే చేసిన తర్వాత వాటికి సంబంధించి ప్రభుత్వ భూములుగా గుర్తించడం జరిగింది. ఆ ప్రభుత్వ భూములు గుర్తించిన తర్వాత అది ప్రభుత్వ భూమిగానే బోర్డులు సైతం కూడా పాతారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి వెంటనే ఇప్పుడు ఆ కౌన్సిల్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉన్న సమయంలో ఇప్పటికిప్పుడు దాన్ని క్రమబద్ధీకరించాలంటూ కూడా కౌన్సిల్లో ఏర్పాటు చేయడం పట్ల ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వీటిలన్నింటినీ కూడా ఏదైతే ఈ ఎజెండాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తొలగించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎండాడ సర్వే నెంబర్ పరిధిలోని 15/1 నుంచి 15/5 వరకు గల సర్వే నెంబర్లో దాదాపుగా 24.50 ఎకరాలు అలాగే 16/4లో 1.94 సెంట్లు ఇలా చూసుకున్నట్లయితే కనుక ఎండాడ సర్వే నెంబర్లోనే దాదాపుగా ఈ 54 ఎకరాలకు సంబంధించి భూములు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే కనుక గీతంకు సంబంధించిన ఏవైతే గేట్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా ప్రభుత్వ భూములు ఉంటే ఆ గేట్లు సైతం కూడా తొలగించడం జరిగింది. ఆ సమయంలో అప్పటి టీడీపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం గీతంకు సంబంధించిన భూముల వ్యవహారం సైతం కూడా హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి మాజీ ఐఏఎస్ సైతం కూడా ఈఎస్ శర్మ కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ గీతం భూములు క్రమబద్ధీకరించే విషయం ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే కౌన్సిల్ మొత్తం కూడా రసాబసాగా మారింది. మొత్తం కూడా కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం తోపులాట్లు చోటు చేసుకుంటున్నాయి. అక్కడంతా కూడా పోడియం ఏదైతే ఉందో ఆ పోడియంను మొత్తం కూడా చుట్టుముట్టారు. మేయర్ను సైతం కూడా బయటకు నెట్టివేసిన పరిస్థితి కౌన్సిల్లో జరిగింది. ఏదైతే ఈ ఎజెండాను తీసేసేంత వరకు కూడా మేము ఈ ఆందోళన విరమించమంటూ కూడా వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున అక్కడ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. మరొకవైపు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సైతం కూడా వైసీపీ నేతలంతా కూడా ఆందోళన బాట పట్టారు. మొత్తం మీద కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే రసాబసాగా మారిన పరిస్థితి ఇప్పటికీ కూడా ఇదే రగడ అనేది కొనసాగుతుంది. అంటే జార్జ్, ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చి సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రస్తుతం
ప్రస్తుతానికైతే సమావేశాలు జరిగే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే సమావేశాలు జరగడానికి సైతం కూడా అక్కడ మేయర్ని సైతం కూడా బయటకు నెట్టివేసిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. మేయర్ను బయటికి నెట్టివేయడంతో ఆయన సైతం కూడా లోపలికి కూడా మరలా రాలేదు. మరలా ఆయన వచ్చిన తర్వాత అయితే సమావేశం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మేయర్ సైతం కూడా కౌన్సిల్ హాల్ బయటే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు ఈ గీతంకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో దాన్ని క్రమబద్ధీకరించే ఎజెండాను తొలగించాలంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున అయితే లోపల సైతం కూడా ఇటు ఎమ్మెల్సీలు అయితేనేమి కానీ వైసీపీ కార్పొరేటర్లు సైతం కూడా బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కౌన్సిల్ సమావేశం అంతా కూడా రసాబసాగా మారింది. మరికొద్ది సేపట్లో అయితే ప్రారంభించడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ ఎజెండాను తొలగించేంత వరకు కూడా అంటే ఇప్పటికే నిరసన దీక్ష అనేది జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ నిరసన దీక్ష అనేది చేపట్టింది. ఆ నిరసన దీక్ష ముగిసేంత వరకు కూడా ఇక్కడ లోపల సైతం కూడా వీళ్ళు ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే కౌన్సిల్ సమావేశం సాయంత్రం వరకు జరగాలి. మొత్తం 15 ఎజెండాలను అయితే పెట్టడం జరిగింది. ఎజెండాలు ప్రారంభం ముందే ఇక్కడ వైసీపీ కార్పొరేటర్లంతా కూడా ఏదైతే మేయర్ పోడియంను చుట్టుముట్టారు, మేయర్ని సైతం కూడా బయటికి నెట్టివేశారు. ఈ నేపథ్యంలో ఈ కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ఆగింది. ప్రస్తుతానికి ఈ కౌన్సిల్ సమావేశం జరుగుతుందా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. థ్యాంక్ యూ జార్జ్ ఫర్ ద అప్డేట్స్.